ब्रह्मणः द्वितीय परार्थे वैवस्वत मन्वन्तरे द्वापरयुगे चतुर्थ पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे द्वारकानगरे स्वगृहे इष्टकाम्यार्थरूप संपूर्ण पति प्रणय सिद्ध्यर्थं पुण्यक व्रतं आंकरिष्ये। అక్క స్వామిని తన కొంగున మూట కట్టుకోవాలని దురాశతో సత్యాదేవి ఎన్నడూ కనీ విని ఎరుగని వ్రతం తలపెట్టి పతిదానం చేస్తుందట. నాథుని దానం చేయటానికి ఆమెకేం అధికారం ఉందక్క? ఆమె కూడా మనలాంటి అర్థాంగిగా ఇలా వేదాంతం చెప్పి ఆమె అధికారాన్ని రెచ్చగొడుతున్నా. ఆమె ఆడించినట్లల్లా స్వామివారు ఆడుతున్నారు. నువ్వు పొరపడుతున్నావు చెల్లి. సర్వజ్ఞులైన స్వామికి అందరి హృదయాలు తెలుసు. తెలిసే వారి నాటకం ఆడుతున్నప్పుడు అడ్డుపడే అధికారం కానీ శక్తి కానీ మనకు లేదమ్మా. అమ్మా వ్రతం ముగిసింది, ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా? పతిదానమా? వసంతయ్య అలాగే కానివ్వండి. అయితే దంపతులు ఇద్దరూ పారిజాత వృక్షం దగ్గరకు రావాలి. మహర్షి, దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి. అవశ్యం నారదమునింద్ర, త్రిలోక సంచారులు మీకెందుకు, ఆ దానం నాకిప్పించండి. వసంతయ్య వైశ్య, ఏమిటా తొందర? జరుగునున్నది జరుగుచున్నది చూస్తూ ఉండు అంతే. అలాగే కృష్ణ కృష్ణ. నారాయణ కృష్ణ నారాయణ. దయచేయండి స్వామి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మా కొంచెం జలం అక్షతలు తీసుకుని ధారాదత్తం చెయ్యండి. అలాగే మహర్షి. నళిని స్వామి. అస్మై బ్రాహ్మణాయ బ్రహ్మమానసపుత్రాయ నారదాయ పారిజాత సహిత పతిదానం తుభ్యమహం సంప్రదదే నమః. భాగ్యమన్న నాదే భాగ్యం, మహాభాగ్యం. ఏమి తపంబొనర్చి జనించిన వాడనో నేడు సత్యభామా మహిళా వ్రతంబున సమంచిత రీతి ప్రతిగ్రహించితిన్ కామిత సిద్ధిదాయకుని ఖండిత దుష్ట నిశాటు సర్వమర్చామర పూజితాంఘ్రు అఖిలాఖ విదూరు అనంతు నచ్యుతు ఏమి తపంబొనర్చి జనించిన వాడనో. అమ్మా ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా? అబ్బా, ఇంకా అదొక ఆలస్యం ఉందా? అంత తొందర పడతారేమో ఆచార్య. బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణ తులాభారం కన్నుల విందుగా దర్శించి మరీ పెడతారు. అవును మహర్షి, ముందు తులాభారం తోచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతనే వారిని సత్కరిస్తాను. నారాయణ నారాయణ. దయచేయండి, దయచేయండి స్వామి. స్వామి నారాయణ. నళిని, అమ్మా, నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు. అయ్యయ్యో, ఒక్క వారం నగల? కృష్ణయ్య బరువు ఇంతేనా? స్వామి, మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి. అలాగే మిత్రమా. విన్నాను, వేశాను నోటికి తాళం. నళిని, మిగతా 6 వారాల నగలు కూడా తెచ్చివేయండి. త్వరగా.
వసంతయ్య క్రాస్లో ఏమీ మోసం లేదు కదా? మాట్లాడవే. నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మా. క్రాసులో ఏమీ దోషం లేదమ్మా. ఉన్న మోసం అంతా మరెక్కడో. అవన్నీ నన్నేమీ చేయలేదు. నళిని, శమంతకమణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చివే. అలాగేనమ్మా. ఏమిటా పెళ్లి నడకలు? పరిగెత్తండి. అటులో. నువ్వు అలా చూస్తూ నిలబడతావే, తోడుగా వెళ్ళు. నీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. కృష్ణ కృష్ణ. చెప్పలా విమలా త్వరగా రండి. జాగ్రత్త. ఏమిటి మాయ? నా స్వామి ఇంత బరువు ఉన్నారా? ఆయన బరువు నాకేం తెలుసమ్మా. మరి ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మా శ్రీవారు పర్రాదులను గెలిచి తెచ్చిన బంగారం ఉందిగా, అది వేద్దాం అమ్మా. అవునే, ఆ మాటే మర్చాను. త్వరగా తీసుకుందా. రావయ్యా వసంతయ్యా. అలాగే. కృష్ణ కృష్ణ రండి, చూస్తారే. రండి. మన సంభావనలు కూడా ఏమీ మిగిలేటట్లేదే. సరేలే, మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000. త్వరగా రండి. దేవి, సత్య, స్వామి, నీ వద్దనున్న ధనం ఇదేనా? నేను ఈ మౌనిచంద్రులకు బానిసను కావలసిందేనా? నీవు లేనిదే నేను జీవించలేను ప్రియా. ఆందోళన పడకండి స్వామి. మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా? ధైర్యంగా ఉండండి. ఏమో ప్రియా, మనకు ఎడబాటు తప్పదేమో. అంత మాట అనకండి స్వామి. తపస్వి చంద్రమా, ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా. ఆహా, సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి. నళిని, చంద్ర, మల్లిక, వసంతయ్య, మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా. అలాగేనమ్మా, అలాగే. పొండి పొండి. నారదయ్యా, కొంప ముంచావయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఏం లాభం లేదు. ఇక మిగిలింది మేమే. మునీంద్ర, ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను. పిచ్చి తల్లి, గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా? అంటపిండ వేదోండ సంహతుల నెల్లాగా, అంటపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎత్తి తోయజాక్షునితో తులదూపగలవే. ధనముల ధనేతరముల తరళ నయనా ఇంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావ, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణి స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకో, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తాను. ఏమిటి, నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషి అని తల వంచారే కానీ గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి, మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య, స్వామి, లే, అంగడి వీధికి వెళదాం. ఆగండి స్వామి. మహర్షి, మరొక అవకాశాన్ని ప్రసాదించి. పితృలారా, సువర్ణ తల్లులారా,
మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా? మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా? నన్ను అనుగ్రహించి మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం సెలవేయండి స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. అతివరో అతివరో నన్ను తూచెడు ధనాదులు నీ కడలేకయున్న దుర్గతులకు లోనుగా నగుదు కావున సొంత యోచన చేసి చేయుమీ వ్రతమన ఆలకింపక ప్రవర్తిలి ఈ గతి నాడెదు అకటా అకటా గత జల సేతు బంధములు కావుకు కాముక కోటి యోచనల్ ఆ సత్య, సత్య. మాధవ, స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. ఏమిటి అక్రమం? నా నాథులు నాతో మాట్లాడరాదా? అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ, స్వామి. నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే వెళ్ళి వాసుదేవా, స్వామి. ఇటురా. ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే లే లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం. కృష్ణ, స్వామి. సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. స్వామి, సత్యాదేవి. కృష్ణ, స్వామి. ఆగు. ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి, దూరం. ఇలాగివ్వండి స్వామి. కృష్ణ, స్వామి. ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణం. అలాగే స్వామి. జాగ్రత్త. ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రమా, ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ, ఒయ్యారాలకు పోయి ఒలకపోసేవయ్యా, అందులో గంగాజలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు, ఇటు. వాసుదేవు, ఆహా, భాగ్యమన్న నాదే భాగ్యం. సేవలు గొంటయ కాని సేవించుటెరుంగని అట్టి శ్రీనాథుడే నా సేవకుడయ్యెను. హరి హరిభక్తావళికి విధేయుడంట అనృతమగునే. అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా, ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి. తమరు అలంకరిస్తే నారాయణ నారాయణ. వసంత, ఆవేశపడకు నాయన. మిత్రమా, వాసుదేవా, పద. అలాగే స్వామి. జగన్నాథ, నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. బలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు. త్వరంగనుడు సుజనులార బలే మంచి చౌక బేరము.
విలువ ఇంత జని చెప్పుట కలవి గాని బేరము విలువ ఇంత జని చెప్పుట కలవి గాని బేరము సలిల జగర్భాదులౌ ఘనుల కందని బేరము కలుముల చేడియకు సతము నిలయమైన బేరము ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము బలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌక బేరము. ఏమిటి విడ్డూరం? ఆ లక్ష్మీనాథుని మీరు అమ్మడం మేం కొనడమా మహర్షి? మేము మా ధనం అన్నీ ఆయనే. ఆయన్ని కొనడం మా తరం కాదు. మీకు నమస్కారం. మీ తరం కాకపోతే మరో వాడలో అమ్ముతాను. పదవయ్యా కృష్ణయ్య. అలాగే స్వామి. మునివరా తుదకీట్లు నన్ను మోసగింతువా మునివరా ఘనులు త్వాతృసులేగిటులన్ కరుణమానినా ఇంకేమున్నది మునివరా తుదకీట్లు నన్ను మోసగింతువా మునివరా ధనేతరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి ధనేతరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి కాదను కొనుడౌనను కొనుడొక మనసు నిష్కళంకముగా నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుతుండు బలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌక బేరము. ఇదేమిటి మహర్షి? జగన్నాథుణ్ణి నడివీధిలో విక్రయిస్తున్నారా? ఏమిటి అక్రమం? సక్రమమేనయ్యా. సత్యభామాదేవి సర్వాధికారాలతో ఈ స్వామిని నాకు దానం చేసింది. 1000 గుళ్ళ పూజారిని ఈయన్ని నేనేం చేసుకుంటానయ్యా? అందుకే నడివీధిలో పెట్టి విక్రయిస్తున్నాను. అపచారం అపచారం. ఇక్కడ కొనేవారు ఎవరులే. అవును, ఎవరులే. ఏమి సేతు ఎటు పోవుదు ఏ మార్గం బాగుపడదే ఏమి సేతు ఎటు పోవుదు ఏ మార్గం బాగుపడదే నా మనో విభుని దరిజే రగనీయడాయేగా మునివరా తుదకీట్లు నన్ను మోసగింతువా మునివరా ఓ యాదవులార కనుచు ఊరక నిలుతున్నారు మీ యజమానుని గొనుడు సుమి తరిచెడుగా ఓ యాదవులార కనుచు ఊరక నిలుతున్నారు మీ యజమానుని గొనుడు సుమి తరిచెడుగా పిదపనాయి పలుకులు మీ మానసములందు నిడి దూరం వరయుడు సరగున తడయగ బలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌక బేరము.